మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికమ్మకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును, అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేసుంటే వాళ్ళకి ఉరిశిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా? పిచ్చోడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు. నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూర్చోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్లకు గంతలు కట్టేసిండ్రురా. గుడ్డిదైపోయింది, ధర్మం ఒంటి కాలు మీద కుంటుతోంది, మంచితనం చచ్చిపోయింది, పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే భోజ్యం. ఆవేశపడితే ఏం సాధిస్తావు? ఆహుతైపోవుడు తప్ప. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను, యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను, యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను, అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. ఓ పని చేద్దాం, మీరు కళ్ళు మూసుకోండి, నేను వెళ్ళి దాక్కుంటా. నన్నెవరు ముందు వెతికి పట్టుకుంటారో వాళ్ళే ముందు, సరేనా? అట్టయితే కళ్ళు మూసుకోండి, మూసుకోండి, మూసుకోండి. ఎవరికి ఫస్ట్ ఛాన్స్? ఎవరికి? మనకే, ఇంకెవరికి? అక్కడేమైనా ఉందా? ఇక్కడ లేదురా.